వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఏపీ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. ఆల్రెడీ కాకతీయుల వరకు కాపెడితే టోటల్గా ఒక 13 టాపిక్స్, ఒక 13 టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. గత క్లాస్లో కాకతీయ అనంతరయుగం వంటి కొండవీటి రెడ్డి రాజ్యం గురించి కొంతవరకు పరిచయం నేర్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కంప్లీట్ టోటల్గా 13 టాపిక్స్. వీటి యొక్క ప్రైజు, యాక్చువల్ ప్రైజు 379 ఉంది. ఒక 1 డే వరకు దీని యొక్క ప్రైజ్ను 329కి ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి ఈ ప్రైజ్ మనకు 379 రూపాయల యొక్క ప్రైజ్ను మనం కేవలం 350 రూపాయలకు మీకు అందించడం జరుగుతుంది. పూర్తి కంటెంట్తో కూడినటువంటి పీడిఎఫ్స్ అండి. మీలో ఎవరికైనా ఈ పీడిఎఫ్స్ కావాలి అంటే 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. 630049888822లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో పీడిఎఫ్ కావాల్సిన వారు మన క్లాసెస్ విన్న తర్వాతనే మీరు పీడిఎఫ్ను తీసుకోగలరు. మరీగా చెప్తున్నాను. కొంతమంది నాకు మెసేజ్ చేసిన విపరీతంగా, సార్ ఒక ఎగ్జాంపుల్ పీడిఎఫ్ పెట్టండి సార్ అని. నేను మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితేనే పీడిఎఫ్ను తీసుకోండి లేదా పర్చేజ్ చేసుకోండి. దీంట్లో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. ఖచ్చితంగా మన పీడిఎఫ్ తీసుకోవాలని ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి. ఓకే, చెప్పాం కదా. కొండవీటి రెడ్డి రాజ్యం గురించి కొంత ఇంట్రడక్షన్ మనం నేర్చుకోవడం కూడా జరిగింది. వీరి యొక్క పరిపాలన కాలం గురించి నేర్చుకున్నాం. పరిపాలన కాలం ఇప్పుడు 1325 నుంచి 1440 వరకు కాకతీయుల పతనానంతరం వీరు రావడం జరిగింది. ఓకే, చూడండి, ఇవంతా మనం గత క్లాస్లో చూసాము. ఇప్పుడు కొంత క్లాస్ చూద్దాం. దేశేటి వంశ విజృంభణ. ఈ రెడ్డి రాజులు దేశేటి వంశం అని చెప్పాం కదా, వారి యొక్క విజృంభణ ఎలా ఏర్పడో చూద్దాం. కాకతీయుల యొక్క పతనాంతరం ఆంధ్రదేశంలోని విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచలం నుండి నెల్లూరు అనగా విక్రమసింహపురి అంటారు. నెల్లూరు యొక్క పాత పేరేంటి? విక్రమసింహపురి మధ్య ఉన్నటువంటి ఈ తీరాంధ్ర ప్రాంతాన్ని శతాబ్దానికి పైగా పాలించి తెలుగు భాషా సంస్కృతులకు మెరుగులు దిద్దిన వారే రెడ్డి రాజులు. మళ్ళీ చెప్తాను చూడండి. కాకతీయుల యొక్క పతనాంతరం క్రీస్తు శకం 1323 నాటికి కాకతీయంతం పతనాస్థాయికి చేరింది. 1323 నాటికి కాకతీయ సామ్రాజ్యం. ఈ కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత ఆంధ్రదేశంలోని సింహాచలం ఎక్కడ? విశాఖపట్నం వంటి సింహాచలం నుండి నెల్లూరు విక్రమసింహపురి, నెల్లూరు యొక్క పాత నామధేయము విక్రమసింహపురి మధ్య ఉన్నటువంటి తీరాంధ్రాన్ని శతాబ్దానికి పైగా పాలించి తెలుగు భాషా సంస్కృతులకు మెరుగులు దిద్దారు ఈ రెడ్డి రాజులు. మనం గుర్తుపెట్టుకోవాలి. రెడ్డి రాజులు దేశేటి కులానికి చెందినవారు. ఈ దేశేటి కులం గురించి ప్రస్తావన గత క్లాస్లో కూడా మీకు క్లారిఫై చేయడం జరిగింది. రెడ్డి రాజులు దేశేటి కులానికి చెందినవారు. దేశేటి కులానికి చెందిన రాజుల పేరులో, దేశేటి కులానికి రాజుల యొక్క పేరులో కోమటి, వేమ అనే పేర్లు తరచుగా మనకు కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశేటి కులానికి చెందిన రాజుల పేరులో కోమటి, వేమ అంటే పెద్ద కోమటి వేమారెడ్డి అని, అలా కోమటి మరియు వేమ అని తరచుగా మనకు కనపడడం జరుగుతుంది. అయితే స్థానిక చరిత్రల ప్రకారము పరుసవేది విద్య వల్ల ధనికుడైన వేముడిని కోమటి వేముని హత్య చేసిన రెడ్లు అతని ధనాన్ని కాజేసి పాప పరిహార్థమై కోమటి వేమ అనే పేర్లు ధరించారని తెలుస్తుంది. స్థానిక చరిత్రల ప్రకారం పరుసవేది అనే విద్య వల్ల ధనికుడైన వేముడనే కోమటిని లేదా కోమటి వేముని హత్య చేసిన రెడ్లు అతని యొక్క ధనాన్ని కాజేసి అతని యొక్క పాప పరిహార్థమై కోమటి మరియు వేమ అనే పేర్లు ధరించారని మనకు స్థానిక చరిత్రల వల్ల తెలుస్తుంది. పంట దేశేటి రెడ్డి రాజ్య వంశానికి మూల పురుషుడు ఎవరు? కోమటి ప్రోలారెడ్డి. గుర్తుపెట్టుకోవాలి. ఈ పంట దేశేటి రెడ్డి రాజ్య వంశానికి మూల పురుషుడు ఎవరు? కోమటి ప్రోలారెడ్డి. ఈ కోమటి ప్రోలారెడ్డి కుమారుడే రెడ్డి రాజ్య స్థాపకుడైనటువంటి ప్రోలయ వేమారెడ్డి. ఇప్పుడు రెడ్డి రాజ్య స్థాపకుడు ఎవరు చెప్పాలి మనం? ప్రోలయ వేమారెడ్డి. మూల పురుషుడు అంటే కోమటి ప్రోలారెడ్డి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ నోట్ చూడండి. ప్రోలయ వేమారెడ్డిని అనవేమారెడ్డి అని కూడా పిలుస్తారు. ప్రోలయ వేమారెడ్డికి మరొక పేరంటే అనవేమారెడ్డి. పంట రెడ్లు నెల్లూరు చోళ్లకు సామంతులుగా రాజకీయ ప్రాముఖ్యత సంపాదించారని లేదా చెప్పవచ్చు. ప్రోలయ వేమారెడ్డి హోయసాల మరియు పాండ్యుల రాజులతోనూ స్థానిక పల్లవ సామంతరాలు జరిగిన యుద్ధాలలో పాల్గొన్నట్లు రెడ్డి రాజవంశీయుల బిరుదులని సూచిస్తున్నాయి. రెడ్డి రాజ్య స్థాపకుడు అంటే ఈ ప్రోలయ వేమారెడ్డి
హోయసాల రాజులతో, పాండ్య రాజులతో, స్థానికంగా ఉన్నటువంటి పల్లవ సామంత రాజులతో యుద్ధాల్లో పాల్గొన్నట్లు రెడ్డి రాజులకు వంటి బిరుదుల వల్ల సూచిస్తున్నాయి వీరి గురించి. అయితే హోయసాల వంశానికి చెందినటువంటి రెండవ సోమేశ్వరుడు యొక్క సేనాధిపతులు ఎవరు? అప్పయ్య మరియు గోపయ్యలకు. ఎవరు? హోయసాల వంశం నుండి రాజే రెండవ సోమేశ్వరుడు. ఇతని యొక్క సామంతులు ఎవరు? అప్పయ్య మరియు గోపయ్యలు. వీరికి జగనొబ్బ గండ, జగనొబ్బ గొండ లేదా జగనొబ్బ గండ అంటారండి అనే బిరుదు ఉండేది. పంటరెడ్లు హోయసాల సేనాధిపతులను ఓడించి ఈ హోయసాల సేనాధిపతులు నుండి అప్పయ్య మరియు గోపయ్యలను ఓడించి వారి నుండి జగనొబ్బ గండ లేదా అప్పయ్య గొప్ప యదాశి పట్ల అనే బిరుదును ధరించారు. హోయసాల రాజు అయినటువంటి రెండవ సోమేశ్వరుడు యొక్క సేనాధిపతులే అప్పయ్య, గోపయ్య. వీళ్ళకు జగనొబ్బ గొండ, జగనొబ్బ గండ అనే బిరుదు ఉండేది. ఈ పంటరెడ్లు హోయసాల సేనాధిపతి నుండి అప్పయ్య మరియు గోపయ్యలను ఓడించి వారి నుండి జగనొబ్బ గండ మరియు అప్పయ్య గొప్ప యదాశి పట్ట, అప్పయ్య గొప్ప యదిశా పట్ట అనే బిరుదులను పొందారు. జగనొబ్బ గొండ ఒకటి, అప్పయ్య గొప్ప యదాశి పట్ట ఇదొక మొత్తం బిరుదే అండి, పేరు కాదు. అప్పయ్య గొప్ప యదాశి పట్ట బిరుదులను పొందడం జరిగింది ఈ సేనాధిపతులను ఓడించి. అయితే పంట వంశీయులైనటువంటి రెడ్డి రాజులు పాండ్యులను ఓడించి పాండ్యులు తన ఆధీనంలోని పాండ్యుల యొక్క ఆది నుండి జింజి అనే కోట లేదా జింజి అనే దుర్గమును ఆక్రమించినందున రెడ్డి రాజులకు పాండ్యరాజ గజకేసరి చెంచుమల చూరకార అనే బిరుదులను సంక్రమించాయి. ఈ పంట వంశీ నుండి రెడ్డి రాజులు పాండ్యులను ఓడించారు. మరి వారి ఆధీనంలో ఉన్నటువంటి జింజి అనే దుర్గం లేదా జింజి అనే కోటను ఆక్రమించినందున రెడ్డి రాజులకు పాండ్యరాజ గజకేసరి అలానే చెంచుమల చూరకార అనే బిరుదులను సంక్రమించాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే ఈ రెడ్డి రాజ్య స్థాపకుడైనటువంటి ప్రోలయ వేమారెడ్డికి ఉన్న పల్లవ త్రినేత్ర ఏ బిరుదండి? పల్లవ త్రినేత్ర అనే బిరుదాన్ని బట్టి పల్లవులు రెడ్డి రాజులకు మూల పురుషులనే అభిప్రాయం అనేది కలదు. రెడ్డి రాజ్య స్థాపకుడు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. ఇతనికి బిరుదు ఏంటి? పల్లవ త్రినేత్ర. ఈ బిరుదును బట్టి పల్లవులు రెడ్డి రాజులకు మూల పురుషులనే అభిప్రాయం అనేది కలదు అని చెప్తున్నారు. అయితే కొప్పెరింజుంగని యొక్క వంశానికి చెందినటువంటి ఆలగీయ పరుదులకి కొప్పెరింజుంగని ఉన్నారు కదా మనకు, ఇతనికి వంశానికి చెందినటువంటి ఆలగీయ పరుదుడికి ఆలగీయ పల్లవ అనే బిరుదు కలదు. ఈ ఆలగీయ పరదుడు కొప్పెరింజుగుని యొక్క బంధువు అని అయి ఉండవచ్చని మనకు తెలుస్తుంది. ఈ కొప్పెరింజుగుని గురించి మనకు తూర్పు చాళుక్యుల కాలంలో వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ చదివి ఉన్నాం. కాబట్టి రెడ్లు పల్లవులపై విజయాలు సాధించడం వలనే పల్లవ త్రినేత్ర అనే బిరుదాన్ని ధరించి ఉండవచ్చని మనకు తెలుస్తుంది. ఈ రెడ్లు పల్లవులపై విజయాలు సాధించినందుకు పల్లవ త్రినేత్ర, పల్లవులపై విజయం సాధించారు ఈ దేశీ రెడ్డి రాజులు, అందుకే వారి బిరుదు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే తెలుగు చోళరాజులని బలహీనులు కావడంతో ప్రోలయ వేమారెడ్డి వల్లూరు మరియు గండికోట్ల ప్రాంతాన్ని పరిపాలించే కాయస్థ వంశములతో మైత్రి నిలిపాడు. ఎవరితో? కాయస్థ వంశస్థు. ఎగ్జాంపుల్గా కాయస్థ అంబయ్య దేవుడు చెప్పొచ్చుగా, రుద్రమదేవి యొక్క పరిపాలకాల్లో. ఇప్పుడు చూద్దాం చూడండి. అయితే కాయస్థ వంశం నుండి అంబదేవుడు రుద్రమదేవిపై తిరుగుబాటు చేసి గుంటూరు మండలం వంటి మాచర్ల వరకు స్వతంత్ర అధికారాన్ని విస్తరించాడు. ఈ కాయస్థంభదేవుడు రుద్రమదేవిపై తిరుగుబాటు చేసి గుంటూరు వంటి మాచర్ల వరకు స్వతంత్ర అధికారాన్ని విస్తరింపచేశాడు. బహుశా లేదా ఈ అంబదేవుని యొక్క అండతో ప్రోలయ వేమారెడ్డి ధరణికోటలో బలపడి ఉంటాడు. ధరణికోట అంటే అమరావతి, గుర్తుపెట్టుకోవాలి. అంబదేవుని యొక్క సహాయంతోనే ప్రోలయ వేమారెడ్డి ధరణికోటలో బలపడి ఉంటాడు మనకు తెలుస్తుంది. శాసన మరియు వాగ్మయ ఆధారాల ప్రకారం అంబదేవుని యొక్క మంత్రి అయినటువంటి గోడరాయ గంగదేవుడు, అంబదేవుని యొక్క మంత్రి ఎవరు? గోడరాయ గంగదేవుడు ప్రోలయ వేమారెడ్డి యొక్క గురువని, ఈ గోడరాయ గంగదేవుని యొక్క కృప వలనే ప్రోలయ వేమారెడ్డి రాజకీయ అధికారం సంపాదించాడే మనకు తెలుస్తుంది. చూడండి, ఈ శాసన మరియు వాగ్మయ అధికారం ప్రకారం అంబదేవుని యొక్క మంత్రి ఉండేవారు. అతని పేరేంటి? గోడరాయ గంగదేవుడు. ఈ గోడరాయ గంగదేవుడి యొక్క సహాయంతో ప్రోలయ వేమారెడ్డి, రెడ్డి రాజ్య స్థాపకుడి ప్రోలయ వేమారెడ్డి, ఇతని గురువు అంట. ప్రోలయ వేమారెడ్డి యొక్క గురువు గోడరాయ గంగదేవుడు. ఈయనెవరు? అంబదేవుని యొక్క మంత్రి. ఈ ప్రోలయ వేమారెడ్డి యొక్క గురువని
ఈ గంగదేవుని ఇది గోడరాయ గంగదేవుని ఒక కృప వల్లనే ప్రోలయ వేమనడి రాజకీయ అధికారం సంపాదించే మనకు తెలుస్తుంది ఈ శాసనం మరియు కొన్ని ఆధారాల ప్రకారం. ఎర్రాప్రగడ తను రాసిన గ్రంథం ఏంది? హరివంశం. హరివంశం రాసిన వారు ఎర్రాప్రగడ గుర్తుపెట్టుకోవాలి. ఎర్రప్రగడ తన హరివంశంలో శ్రీ పార్వతీశ భక్తి వ్యాపిత గుణ గోడరాయ, ఇది శ్రీ పార్వతీశ భక్తి వ్యాపిత గుణ గోడరాయ గురుకృపా స్థాపిత సామ్రాజ్య సముద్దీపితవర్తి అని పేర్కొన్నాడు. ఎర్రప్రగడ తన రాసినటువంటి హరివంశం అనే గ్రంథంలో శ్రీ పార్వతీశ భక్తి వ్యాపిత గుణ గోడరాయ గురుకృపా స్థాపిత సముద్దీపిత వేమక్షి తీంద్ర అంటే ఎర్రాప్రగడ హరివంశంలో ఈ గోడరాయ యొక్క ప్రాముఖ్యతను గురించి ఇతనితో రాజకీయ అధికారాన్ని వేమారెడ్డి స్థాపించినట్లు తన హరివంశంలో తెలుపుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రోలయ వేమారెడ్డిని ఆతుకూరు అనే శాసనం ఉంది. ఈ ఆతుకూరు శాసనం ఈ ప్రోలయ వేమారెడ్డి ధన్యోవేమ మహాపతి శ్రీ గోడరాయ గంగాఖ్య గురు పట్టాబ్ది శతాబ్ద అని పేర్కొన్నది. ఆతుకూరు అనే శాసనం ప్రోలయ వేమారెడ్డిని ధన్యోవేమ మహాపతి శ్రీ గోడరాయ గంగాఖ్య గురు పదాబ్జ షట్పద అని పేర్కొన్నది. ఇది ఆతుకూరు శాసనం ప్రోలయ వేమారెడ్డిని పేర్కొంది. కాబట్టి రెడ్డి రాజ్య స్థాపనలో ప్రోలయ వేమారెడ్డి సహాయపడిన వారు ఎవరు? అంబదేవుడు మరి యొక్క సేనాధిపతి గోడరాయ గంగదేవుడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రోలయ వేమారెడ్డి రాజ్యాధిపతి సహాయపడిన వారు ఎవరంటే అంబదేవుడు ఒకరు, గోడరాయ గంగదేవుడు మనం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అయితే నోట్ చూడండి, ఇక్కడ పాకనాడులో అంతర్భాగమైంది ఈ పంట రాష్ట్రం. పంట రాష్ట్ర వాసులు ఎవరు? పంటరెడ్లు. పంట రాష్ట్ర వాసులు ఎవరు? పంటరెడ్లుగా చెప్పవచ్చు. పంటరెడ్ల యొక్క కులం ఇది దేశేటి కులం. పంటరెడ్ల యొక్క వంశం ఇది పంట వంశం. అయితే పంట దేశేటి రెడ్డి రాజవంశానికి మూల పురుషుడు ఎవరు? కోమటి ప్రోలారెడ్డి. గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎవరు? కోమటి పోలారెడ్డి. ఎవరు? పంట దేశేటి రెడ్డి రాజ్య మూల పురుషుడు కోమటి ప్రోలారెడ్డి. అయితే ఈ కోమటి ప్రోలారెడ్డి కుమారుడే రెడ్డి రాజ్య స్థాపకుడి ప్రోలయ వేమారెడ్డి. ఈ రెడ్డి రాజ్య వంశం మూల పురుషుడు అంటే మనం కోమటి ప్రోలారెడ్డి చెప్పాలి. మరి రెడ్డి రాజ్య స్థాపకుడు అంటే ప్రోలయ వేమారెడ్డి. ఎవరైనా కోమటి ప్రోలారెడ్డి కుమారుడే ప్రోలయ వేమారెడ్డి అని చెప్పడం జరుగుతుంది. మనము నెక్స్ట్ క్లాస్లో మనకు కొండవీటి రెడ్డి రాజ్య యొక్క స్థాపనతో మనం క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం. దీనిలో బాగా రెడ్డి రాజ్య స్థాపకుడు ఏంటి? ప్రోలయ వేమారెడ్డితో మనం క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది పరిపాలకల క్రీస్తు శకం 1325 నుండి 1353. దీంతో కంటిన్యూ క్లాస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి, మీకు ఇక్కడ ప్రజెంట్ చేసేది ఏం లేదు, మనం పీడిఎఫ్ఏ తీసుకోవాలని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా క్లాస్ చూసిన తర్వాతనే మీకు నచ్చిన టాపిక్స్ బయటగా పెట్టాను. క్లాస్ చూసిన తర్వాతనే పీడిఎఫ్ తీసేసుకోండి. మళ్ళీ పీడిఎఫ్ తీసుకున్నాక మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ పదే చెప్తున్నాను, సేమ్ జోగినాడు బుక్ ఉంది అని చెప్పలేదు. జోగినాడు బుక్ కావాలంటే చెక్ చేసేసుకోండి. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కనీసం 2 పేజెస్కి 1 మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుంది. చెక్ చేసుకోండి. మీకు ఎక్కడ నచ్చితే ఆ బుక్కే చదువుకోండి. దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు. మన ఛానల్కి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంకొక ముఖ్య విషయం అండి, నోట్ చూడండి. కాకతీయ టాపిక్ సంబంధించి పేజీ నెంబర్ ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను కదా, దానిలో 95 పేజీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కొంతమంది చూస్తారని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. పీడిఎఫ్లో పేజీ నెంబర్ 95లో నీతి సారం అనే గ్రంథాన్ని రాసిన వారు నీతి సారం అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? మొదటి ప్రతాపరుద్రుడు. నీతి సారం అనే గ్రంథాన్ని రాసిన వారు మొదటి ప్రతాపరుద్రుడు. కానీ టైపింగ్ మిస్టేక్ వల్ల మనకు రెండవ ప్రతాపరుద్రుడు అని పడింది. దీన్ని కరెక్షన్ చేసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నీతి సారం అనే గ్రంథాన్ని రాసిన వారు కాకతీయ కాలం నాటి మొదటి ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు టైపింగ్ పడింది అని కరెక్షన్ చేసుకోండి. ఓకే. పీడిఎఫ్స్ మొత్తం టోటల్ ఎన్ని టాపిక్స్? 13 టాపిక్స్ ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ టాపిక్ సంబంధించి పీడిఎఫ్ మనకు కేవలం 350 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏదైనా పీడిఎఫ్ సంబంధించి కదా, ఇది ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తాం. ఇప్పటివరకు మనం ప్రొవైడ్ చేసే క్లాసెస్ వైజ్ కావచ్చు, పీడిఎఫ్లో కావచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటాయి లేదా పీడిఎఫ్ కోసమైనా ఈ నెంబర్ కాంటాక్ట్ 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. 6300498822లో. మళ్ళీ చెప్తున్నాను, ప్రైజ్ ఇంత అని చెప్పి అనుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, కంటెంట్ చూడండి. చాలా టైంతో కూడిన పని, చాలా ఖర్చుతో కూడిన పని. పీడిఎఫ్ చూడండి, దగ్గర 150 పేజీల ప్లస్ ఉంది.
కాకతీయ టాపిక్స్ సంబంధించి నేను మళ్ళీ చెప్తాను. సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయినాక టైం ఉంటే కనుక మీకు ప్రాక్టీస్ బిట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ప్రతి టాపిక్ చేసిన టాపిక్ మినహాయించి మిగిలిన టాపిక్స్ ఉంటే టైం ఉంటే కనుక పూర్తిగా కంప్లీట్గా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఇచ్చే కంటెంట్ చూడండి, బిఎస్ఎల్ హనుమంతరావుతో బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు సార్ బుక్, తెలుగు అకాడమీ సంబంధించిన బుక్స్, అంతపాటు కొన్ని యూనివర్సిటీ స్థాయి ఎగ్జాంపుల్గా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి ఈ బుక్స్ సోర్స్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరీ చెప్తున్నాను. లేదు సార్ మా దగ్గర పీడిఎఫ్ అవసరం లేదు, మేము క్లాస్ చూస్తామంటే ఇంకా మంచిది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. క్లాసెస్ మాత్రం పూర్తి కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. పీడిఎఫ్ కావాలంటే మీకు మనీ పే చేయాల్సి వస్తుంది. క్లాస్ అయితే ఎటువంటి మనీ కూడా అవసరం లేదు. ఓకే. లేదు సార్ మాకు బిఎస్ హనుమంతరావు బుక్ ఉంది, రఘునాథ్ సార్ బుక్ ఉంది, తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, ఇంకేమైనా మంచి బుక్ అంటే ఏయూ యూనివర్సిటీ సంబంధించి స్టడీ బుక్స్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ, అవి కూడా కంబైన్ చేసుకొని చదువుకోండి, అటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే. మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇవంటే మనం బాగా మంచిగా చదవండి. ఓకేనా. నెక్స్ట్ కొండవీటి రెడ్డి రాజ్య స్థాపన విజృంభణతో మనకు ప్రోలయ వేమారెడ్డితో క్లాస్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.